హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు గోవర్ధన్. ఏంటి ఫేస్ కనపడకుండా బ్రెడ్ కట్ చేస్తుందని చూస్తున్నారా? చెప్పేస్తాను, ఆగండి ఆగండి. మీకు ఒక మంచి ఈజీగా అయిపోయే ఒక రెసిపీని పట్టుకొచ్చేస్తాను. రెసిపీ అంటే పెద్ద డిష్ ఏం కాదు, ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది కదా అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని అంటే, పెద్ద పదార్థాలు కూడా ఏమీ లేవు. మనకు మిగిలిపోయిన ఆలు కర్రీ అండ్ 2 బ్రెడ్ పీసెస్ ఉంటే సరిపోతుంది. సో ఈ రెండిటితో మనం ఇప్పుడు ఒక స్నాక్ని తయారు చేద్దాం రండి. ఫస్ట్ బ్రెడ్ని కట్ చేసేసుకొని దాన్ని మంచిగా పాన్ మీద పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసేసుకొని దాన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అలా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనకు దగ్గర నైట్ నేను మిగిలిపోయిన ఆలు ఫ్రైని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. మీరు నెక్స్ట్ టైం నుంచి ఆలు ఫ్రై కాకుండా ఆలు కర్రీ చేసి ఉంటారు కదా, సో దాన్ని కొద్దిగా గట్టిగా చేసుకొని ఈ బ్రెడ్ని ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ నేను ఆలు ఫ్రై మిగిలిపోయింది కాబట్టి దాన్ని వేలాగా వేస్ట్ చేయలేం మనము. సో దాన్ని కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ అందులో ఆయిల్ ఉందని చెప్పి మళ్ళీ నేను ఆయిల్ వేయలేదు. సో అలా ప్యాన్ మీద కొంచెం ఫ్రై చేసేసుకొని ఆ బ్రెడ్ మీద పెట్టుకొని దాన్ని ఫోల్డ్ చేసేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్.